నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం సింహపురి స్వర్ణకార సంఘ కార్యాలయంలో 2025 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. నగరంలోని స్థానిక చిన్న బజార్ కొర్రడా వీధిలోని సింహపురి స్వర్ణకార సంఘ కార్యాలయంలో 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ జరిగింది. ఈ సందర్భంగా విచ్చేస్తున్న అతిథులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ పనులు లేక స్వర్ణకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేయడం, అదేవిధంగా స్వర్ణకారులకు బ్యాంకు నుండి రుణ సదుపాయాలు వచ్చే విధంగా వారికి ఆరోగ్య భద్రత అందించే విధంగా ప్రభుత్వాలకు తెలియచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఆర్కాట్ కుమార్టి నటరాజన్, సంఘ అధ్యక్షులు ఎస్కే రియాజ్, గౌరవ అధ్యక్షులు జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు కంచి సురేంద్ర, ఎస్కే షాన్వాస్, పెంచలయ్య, షాహుల్, ఫయాజ్, వెంకటేశ్వర్లు, చిరంజీవి, షఫీ, సందని, కిరణ్, సురేష్, మురళి పాల్గొన్నారు. అన్నట్టు చూడండి. చూడండి. నెల్లూరులో సింహపురి స్వర్ణకార కార్మిక పరస్పర సహాయక సహకార సంఘం, ఈ సంఘం స్వర్ణ కార్మికుల కోసంగా 2011లో ఏర్పాటు చేసి ఈ సంఘాన్ని స్వర్ణ కార్మికులు చేయూతి కోసం ఈ సంఘం నడిపిస్తూ వస్తున్నాము. మన 2025 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు సంఘ కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ స్వీట్లు పంచుకుంటూ కేక్ కట్ చేస్తూ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. దీనికి మా నెల్లూరు స్వర్ణ కార్మికులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రానున్న నూతన సంవత్సరంలో స్వర్ణ కార్మికులందరూ జీవితాల్లో ఆనందాలు వెలిగి చెందాలని ఆశిస్తూ, అలాగే మన స్వర్ణ కార్మికులు చూస్తుంటే పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంది. మన బంగారు పనిలో స్వర్ణాభరణాలు తయారు చేసే దాంట్లో భారతదేశంలోనే నెల్లూరులో తయారయ్యే నగలకు ఎంతో పేరుంది. బాంబే తర్వాత మన నెల్లూరును చిన్న బాంబేగా పిలుస్తారు. ఎందువల్లంటే ఇక్కడ తయారయ్యే నగలు అంత తక్కువ తూకంలో మరియు నాణ్యత గల అందమైన స్వర్ణాభరణాలు నెల్లూరు స్వర్ణ కార్మికులు తయారు చేస్తారు. ఈ నగలకు ప్రపంచం మొత్తం పేరుంది. మన నెల్లూరు నగలకు అక్కడ బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడికి ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకుంటారు. మన కేరళ కానీ, ఇటుపోతే తిరుచూరు కానీ, కర్ణాటక కానీ నెల్లూరులో తయారైన నగలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి స్వర్ణ కార్మికులు ఈరోజు దీనస్థితిలో ఉన్నారు. దీనికి ఎందువల్లంటే పన్నులు తగ్గిపోవడం, పెద్ద కార్పొరేట్ షోరూమ్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళంతా కార్పొరేట్ షోరూంలో నగలన్నీ వాళ్ళ ఫ్యాక్టరీల్లో తయారు చేసుకుంటూ మన నెల్లూరులో స్వర్ణ కార్మికులు కానీ, ప్రపంచం మొత్తం స్వర్ణ కార్మికులు స్వర్ణ వృత్తి మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ పన్నులు లేకుండా పోతున్నాయి. దీనికి మన పైన బీజేపీ ప్రభుత్వం కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని స్వర్ణ కార్మికుల కోసంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కానీ, చేయూతి కానీ, లోన్లు కానీ మంజూరు చేసి స్వర్ణ కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య బీమా అందించే విధంగా కృషి చేయాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాం.